నమస్తే. పేరెంట్ నా పేరు బాలరాజు. రాజు గారు, ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ చూసాం 10 years, అండ్ ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కూడా చూస్తాం. ఏంటి బాగుంది? కొంచెం కేసీఆర్ గవర్నమెంట్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక పర్లేదు అనిపిస్తుంది. అంటే కొంచెం మహిళల సాధికారత సాధించాలనే ఉద్దేశంతో సో మహిళలకి కొంచెం పెద్దపేట వేస్తున్నారని అనిపిస్తుంది. అంటే ఉచిత బస్ అయితే, మహాలక్ష్మి అయితే, ఇంకా ఎక్సెట్రా కొంచెం మహిళలకు ఎక్కువ ప్రోత్సాహం కలుగుతుంది. సో తెలంగాణలో ఏంటంటే ఇక జెంట్స్ కంటే కొంచెం లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే కుటుంబాలు బాగుపడతారు ఉద్దేశం. అంతే. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎందుకు చేయలేదు? అంటే కేసీఆర్ చేసి పోయినటువంటి అప్పులకి ఈ వడ్డీలు కట్టడమే సరిపోతుంది ఫస్ట్ ఒకటి. అంటే వీళ్ళకు స్టాండ్ అనేది ఇంకా ఫామ్ కాలేదు. 15 నెలలుగా 14-15 నెలల నుంచే కాబట్టి నచ్చిన గవర్నమెంట్. సో ఇంకొంచెం మనం కొంత టైం ఇస్తే వాళ్ళు కొంచెం బెటర్గా, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా ఏర్పడితే ఒకేసారి డబ్బులు సంపాదించుకోవాలి, ఒకేసారి చేయాలనేది పాసిబిలిటీ అవ్వదు కదా. ఏర్పడ్డ తర్వాత ముందు కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి, ఆ తర్వాత చిన్నగా డబ్బులు అనేది వెనకేసుకుంటారు. అట్లనే ఇది కూడా కొంచెం అమౌంట్ సాధించిన తర్వాత ఒక్కొక్క పథకం ఇంప్లిమెంట్ అయినా జరుగుతుంది. ఇప్పుడు మహిళలకి స్కూటీ కూడా ఇస్తాను, విద్యార్థులు స్కూటీస్ కూడా ఇస్తాను, అదే చెప్తాను. అది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది? అవుతుంది, 100% అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ లేదు, ఫస్ట్ బడ్జెట్ లేదు, మొత్తం చేసి వెళ్ళిపోయింది కాబట్టి కేసీఆర్. ఇప్పుడు బడ్జెట్ అనేది లేదు. ఆ బడ్జెట్ ఉంటే బెటర్గా ఇంకా చేసేవాళ్ళు. ఆ బడ్జెట్ మైనస్లో ఉంది కాబట్టి వాటిని ముందు బూట్ చేసి కొంత సంపాదించిన తర్వాత ఈ ఎడిషనల్గా ఏవైతే ఉన్నాయో వాటికి ఇద్దామనేటువంటి ఆలోచన ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది. ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్స్ అయినాయి, మరి పోస్టింగ్ కూడా అయినాయి, అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా రిలీజ్ అయ్యాయి రిజల్ట్స్ కూడా. మొన్న ఇలా రిలీజ్ అయ్యింది. మరి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయారు? అంటే ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు కదా. ఆల్రెడీ ఇక్కడ డిఎస్సి విడుదల చేసిన, గ్రూప్ 1 గ్రూప్ 2 విడుదల చేసిన, ఎందుకు గ్రాడ్యుయేట్స్ వాళ్ళ వైపు మొగ్గు చూపలేదు? అది కొంత అంటే డిఫాల్ట్ అయితే ఉంది, కొంత అయితే ఉంది. అంటే రెడ్డీస్ పరిపాలన జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహనలు ఏమీ ఉంటుంది. 100% రెడ్డీస్ పరిపాలన జరుగుతుంది. కొన్ని ఇన్స్టిట్యూషన్లలో కానీ కొన్ని సంస్థల్లో కానీ ఎక్కువ రెడ్డీస్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. అదొకటి మైనస్ అవుతుంది. కొంత అయితే డిఫాల్ట్ ఉంది. అంతేం కాదు, 70% అయితే అట్లే జరుగుతుంది. కానీ వాళ్ళు దాన్ని కొంత మాడిఫై చేసుకుంటే కొంచెం బీసీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 70% బీసీసే ఉన్నారు కాబట్టి ఈ బీసీ కులగణన కూడా కొంత రాంగ్ ఉండటం వలన కూడా మైనస్. ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే బక్కా దర్శన్ లాంటి బీసీ నేతలు, తీన్మార్ మల్ల లాంటి బీసీ నేతలు పార్టీ నుంచి బయటకు ఉంటే ఓసీ మంత్రులకి ఇస్తుందనేసి ప్రతిపక్షంగా అంటున్నమాట. ఇది నిజమంటారా అబద్ధమంటారా? అంటే బీసీ తీన్మార్ మల్లన నేను కాంగ్రెస్ పార్టీ బయటకేం పంపించలేదు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఆయన మీడియా ముందు పేపర్ చింపేయడం, అది కాంగ్రెస్ రాజ్యాంగంలోనే ఎక్కడ జరగలేదు కదా, అలాంటిది మీడియా ముందు ఎలా చింపేసినాం అనేటువంటి దానికి స్టేట్మెంట్ ఇవ్వమని పంపించారు వీళ్ళు. దానికి రెస్పాండ్ అవ్వలేదు. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే సస్పెండ్ చేసేటువంటి అవకాశం చూపించారు. అంటే బెదిరింపే అనుకున్నా నేను, మళ్ళీ రీకాల్ చేస్తారని అనిపించింది. కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ మాటలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇంకా పిలవలేదు. ఆయన పిలుస్తారా? బీసీలకు అయితే ఒక అవేర్నెస్ వస్తుంది, 100% బీసీలకు అయితే అవేర్నెస్ అయితే వస్తుంది తీన్మార్ మల్లన్న వాడేటువంటి పదాల వల్ల. ఎప్పటి నుంచో ఇది బీసీ ఉద్యమం అనేది గత నాయకులు కూడా ఎంతోమంది నాయకులు చేస్తున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న వల్ల ఏమో ఉండే ఛాన్స్? మనం ఇంట్లో ఉండి మాట్లాడింది వేరు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడింది వేరు. 10 మందిలోకి వచ్చి మాట్లాడితే బయటపడుతుంది. ఇంట్లో ఉండి వాడికి వేస్తాడు వీడికి వేస్తాడు అని లక్ష్మయ్య చేసిండు, బండారు దత్తాత్రేయ చేసిండు, తర్వాత ఆర్ కృష్ణ యాదవ్ చేసిండు, వీళ్ళందరూ చేశారు. కానీ వాళ్ళు ఇంట్లో ఉండే చేసినటువంటి ఉద్యమం, అంటే నలుగురిలో ఉండి చేసినటువంటి ఉద్యమం స్టేజ్ మీదకి వచ్చి చేయాలి. ఈయన ఏంటంటే మీడియా ముందు చేశాడు కాబట్టి కొంత ముందుకు వచ్చేసింది, అవేర్నెస్ అనేది వచ్చింది బీసీలో. ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకవేళ ఏ పార్టీతో ఏ పార్టీ టఫ్ ఉంటుందండి తెలంగాణలో? తప్పేం ఉండదు, కాంగ్రెసే ఉంటుంది. ముందుకైతే కాంగ్రెసే ఉంటుంది. అంటే హోరాహోరీ పోటీ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ 0 ఇచ్చారు. తర్వాత ఇక అది నిలదొక్కోవడం అంటే కష్టమే. కొంత అయితే బీజేపీ ముందుకు వస్తుంది. బీజేపీ కూడా ఎందుకు ముందుకు వస్తుంది అంటే వీళ్ళ వల్ల, ఇలా కాంగ్రెస్ నాయకులలో సమర్థత లేక
వాళ్ళల్లో వాళ్ళకి కొంత పడక కూడా బీజేపీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ కాంగ్రెసే పరిపాలన స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక కథనం వచ్చింది, సిఎల్పిలో కూడా ఈయనకి సంబంధించిన మంత్రివర్గులు ఎవరైతే ఉన్నారో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈయన గెలిచేద్దామని ప్రయత్నిస్తున్నారు అనేసి ఒకటి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారు ఈ నెక్స్ట్ 3.5 years, కాబట్టి ఇంకోళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది రూమర్ అని మీరే అన్నారుగా, ఇక అది రూమరే, రూమర్ 100%. ఓకే.